హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహుల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ అన్ని పెట్టడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సపోర్ట్ చేయండి అనమాట. సో అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, చాలామందికి ఆశ ఉంటుంది. సో నేను మంత్లీ 5,000 10,000 సంపాదించాలి ఫర్ ఇంట్లో కూర్చొని అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకొచ్చాను మీకోసం. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ నేమ్ వచ్చి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్. పోస్ట్ ఆఫీస్లో కూడా డబ్బు వస్తుందండి. అది ఎలాగో మనం తెలుసుకుందాం. సో మనము చాలామంది కూడా మనలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటాం. సో ఆ డబ్బుని మనం నిద్రపోతున్న టైంలో కూడా అది గ్రో అవ్వాలి. ఈ విధంగా గ్రో అవ్వాలంటే మన డబ్బుని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం చాలా అంటే చాలా ముఖ్యం. మనమే కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే దానికి వడ్డీనో లేదో రిటర్న్సో యాడ్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ మనమే కనుక లాంగ్ టర్మ్లో పెట్టినట్లయితే డబల్ త్రిబుల్ కూడా మన యొక్క డబ్బు అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మనకి ఇన్వెస్ట్మెంట్ అంటేనే 2 టైప్స్ ఉన్నాయి. 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉన్నాయి. ఒకటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, ఇంకోటి రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది స్టాక్ మార్కెటింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఫోటో కరెన్సీ. సో ఇలాంటివి అనమాట. ఎందుకంటే వీటికి మార్కెట్ ఉంటేనే డబ్బు వస్తుంది. వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకుంటేనే మనం డబ్బు వస్తుంది, లేదంటే డబ్బు రాదు. చాలా అంటే చాలా లాస్ అయిపోతూ ఉంటాం. సో రిస్క్ ఫ్రీ అంటే 1% కూడా అండి, 1% కూడా రిస్క్ అనేది ఉండదు. రిస్క్ ఫ్రీ అంటేనే మన 9లో స్ట్రైక్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్. ఇందులో 1% కూడా అంటే 1 రూపీ కూడా రిస్క్ అనేది ఉండదు. మనం ఎంత పెట్టుబడి అయితే పెడతామో అంత పెట్టుబడి అంత డబ్బు సేఫ్గానే ఉంటుంది. సో అసలు మనకు పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్ అంటేనే మనకు గుర్తొచ్చేటివి ఏంటంటే ఎఫ్డి అండ్ ఆల్డి, పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, అలాగే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్, దాంతోపాటు కిసాన్ వికాస్ యాత్ర, సీరియస్ సిటిజన్ స్కీమ్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చాలామంది మన భారతదేశంలో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను పెట్టుబడి పెట్టేస్తానయ్యా, ₹1 1% కూడా నాకు నష్టం రాకూడదు అని. అలాగే చాలామంది కూడా వింటూ ఉంటాను, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశాను, చాలా డబ్బులు పోగొట్టుకున్నాను, 5 lakh 10 lakh అని చెప్తుంటారు అనమాట. అలాగే సో కొంతమంది నేను పెట్టుబడి పెడతాను, ₹1 కూడా నాకు నష్టం రాకూడదు, నాకు అసలు వడ్డీ 2 నాకు పూలలో పెట్టి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక అద్భుతమైనది. కొంతమంది నేను పెట్టుబడి పెడతానండి, దానికి వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో ప్రతి మంత్ నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి అని కూడా కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ చెప్పాలంటే ఇది ఒక వరం లాంటిదండి, ఇది ఒక వరం లాంటిది. సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ ఎంత పెట్టుబడి అయితే మనం పెడతామో సో దాని మీద వడ్డీ మనకి జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ బ్యాంక్లో వీళ్ళు మనం పోస్ట్ ఆఫీస్లో పెట్టేసిన తర్వాత మనం చూసుకోక్కర్లేదు. ప్రతి మనీ, ప్రతి వడ్డీ కూడా ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో మనకు అసలు కావాలి, ఒకవేళ మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో ఆ డబ్బు మనకు కావాలనుకోండి, ఈ పోస్ట్ ఆఫీస్లో టెన్యూర్ అనేది ఎంత శాతం అయితే ఉంటుందో, సో ఎన్ని రోజులైతే ఉంటుందో దాని తర్వాత మన పెట్టుబడి మనకి ఇచ్చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పెట్టుబడి పెట్టామనుకోండి, 5 lakhs, సో 5 లక్షలు మొత్తం మనకి ఇచ్చేస్తారు. సో టెన్యూర్ అనేది అంటే సీన్స్ ఎంత టెన్యూర్ అయితే ఉంటుందో అంతవరకు మంత్ మన అకౌంట్లో వడ్డీ పడుతూనే ఉంటుంది అనమాట. చాలామంది పోస్ట్ ఆఫీస్ అనగానే ఇది ఒక ఉత్తరాలు పంపిణీ చేసి ఒక చిన్న కేంద్రం అనుకుంటారు. కాదండి, పోస్ట్ ఆఫీస్లో మనం డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాంతోపాటు వాళ్ళు వడ్డీ కూడా ఇస్తారనమాట. సో ఈ పోస్ట్ ఆఫీస్లో మనం ఎంత డబ్బు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత డబ్బుని మనము డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే పెడుతున్నాం. సో ఇది ఒక పోస్ట్ ఆఫీస్ అన్నది ఒక గవర్నమెంట్ సంస్థ. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ని ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టారు. ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట మన పోస్ట్ ఆఫీస్.
అలాగే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ అనే స్కీమ్ కూడా ఎప్పుడో పాత పథకమే, కొత్త పథకం ఏం కాదు. ఇది పాత పథకమే. అయితే డిసెంబర్ 1, 2011లో కొన్ని మాడిఫికేషన్ చేశారనమాట. అంటే కొన్ని మార్పులు చేశారు. సో ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతోంది. ఈ పథకం ఏంటంటే ఓన్లీ ఫర్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ ఏవైతే ఉందో మంత్లీ వడ్డీ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే రూపొందించారనమాట. సో మంత్ వడ్డీ మీ అకౌంట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది ఇస్తారు. సో ఇందులో ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 lakhs వడ్డీ పెట్టారనుకోండి, 5 lakhs మీరు పెట్టారనుకోండి, మనకు 5 సంవత్సరాల తర్వాత మనకు అసలు ఇచ్చేస్తారు. అలాగే 5 సంవత్సరాల వరకు ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో వడ్డీ వేస్తారనమాట. చూడండి ఎలా ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక మనం డిపాజిట్ చేసామనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి మనకు వడ్డీ వచ్చేస్తుంది. ఈ రోజు వడ్డీ చేస్తే నెక్స్ట్ మంత్ వడ్డీ వచ్చేస్తుంది. సో ఈ పథకంలో ఎంత మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? సో మినిమం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఒకసారి మనము 1000 రూపాయలు పెట్టుబడి పెడతాం. సో ఆ 1000 రూపాయలకి 5 సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది. ఈ 5 సంవత్సరాలకి 1000 రూపాయలకి ఎంతెంత వడ్డీ అనేది వస్తుందో అది కూడా ప్రతి నెల మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అలా అని చెప్పి మీరు 1000 రూపాయలు పెట్టద్దండి, అస్సలు పెట్టద్దండి. 1000 రూపాయలు అనేది చాలా మినిమం అమౌంట్ అనమాట. సో ఒకవేళ మ్యాక్సిమం ఇన్ కేస్ మీరే కనుక ఇండివిజువల్ అకౌంట్ అంటారు, దీన్ని కనుక ఓపెన్ చేశారనుకోండి, అంటే మీరే సింగిల్గా వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేశారనుకోండి, మ్యాక్సిమం 4.5 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే కనుక మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, 9 lakhs వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి వడ్డీ ఎంత వస్తుంది ఇంతకీ అంటారా? చెప్తానండి. సో మీరు ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానికి 6.6% మీకు వడ్డీ అనేది వస్తూనే ఉంటుంది. ఈ వడ్డీ అనేది మనకి ఎవరిస్తారు? పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వల్లే మనకి ఇస్తారు. ఒకవేళ అది పెరగచ్చు, తగ్గచ్చు కూడా. సో తగ్గేదైతే ఉండదు, ఖచ్చితంగా పెరుగుతుంది. సో కొంతమంది అడగచ్చు, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మంత్లీ ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది, అది కూడా చెప్తానండి. సో మీరు అలా చూడాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ MIC క్యాలిక్యులేటర్ అని ఒక గూగుల్లో సో టైప్ చేయండి, చేయగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరే కనుక ఒకవేళ 4,75,000 రూపాయలు కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మంత్లీ మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 2,475 రూపాయలు క్రెడిట్ అవుతుంది. సో ఒకవేళ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తామో ఆ బ్యాంక్ అకౌంట్కే డైరెక్ట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ అదే కనుక మీరు జాయింట్ అకౌంట్ అనేది కనుక తెరిచినట్లయితే 9 లక్షల వరకు మీరు డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ 9 లక్షలకి మీకు ఎంత వడ్డీ వస్తుంది? ఈ 2,475 రూపాయలు డబుల్ చేయండి. 2,475 ప్లస్ 2,475 ఆల్మోస్ట్ 5,000 వరకు మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 4,950 రూపాయలు అనమాట. సో ఆల్మోస్ట్ 5,000 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లు పెరిగాయనుకోండి, ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 12% ఉండేది. సో ఇప్పుడు సరిగ్గా మనకి ఎకానమీ అంటే మన ఇండియన్ ఎకానమీ అంతా కరెక్ట్గా రన్ అయ్యి మనకు గనక ఒక 10% ఇచ్చారనుకోండి, ఒక 10% అయితే బ్యాంక్లో సో ఈ 4,50,000కి మంత్ ఎంత అమౌంట్ వస్తుంది? సో 3,850 రూపాయలు వస్తాయి. చాలా ఎక్కువ వస్తాయి. దీని కనుక డబుల్ చేస్తే 7,000 రూపాయల వరకు మనకి వచ్చేస్తుంది అనమాట. సో కొంతమందికి ఇది చాలా తక్కువ అమౌంట్, కొంతమందికి ఏంటి 3,000 4,000 ఇలా చెప్తున్నాం అనుకోవచ్చు. బట్ ఇన్ కేస్ చాలామందికి ఇది చాలా పెద్ద అమౌంట్, ఎన్నో ఖర్చులు పోతాయన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, మీ అమ్మాయి పెళ్ళి ఉంది. సో మీ అమ్మాయి పెళ్ళికి అని చెప్పేసి మీ దగ్గర 5 లక్షలు ఉంది. సో దీన్ని ఏం చేస్తున్నారు? సో 5 లక్షలు ఉందనుకోండి, సో ఈ ఇన్కమ్ అంటే 5 లక్షలు మీ దగ్గర ఉంది. సో ప్రజెంట్ మీకు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది లేదు, అంటే మీరు ఎటువంటి డబ్బుని మీరు సంపాదించడం లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ప్రతి నెల ఈ డబ్బులో నుంచి 2,000, 3,000, 4,000 తీసేసుకుంటున్నారు. సో కొన్ని రోజుల తర్వాత దాన్ని చూస్తే అది సగమన్నా అయిపోయి ఉంటుంది, లేదా 0 కూడా అయిపోయి ఉంటుంది. అంత ప్రమాదం ఉందండి.
అదే కనుక మీరు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కంలో మీరు కనుక పెట్టుబడి పెట్టారనుకోండి, ప్రతి నెల మీకు రూ. 3,000, రూ. 2,000 ఈ విధంగా వడ్డీ వస్తూనే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మీ అమ్మాయి పెళ్లి కూడా అవుతుంది. చూడండి ఎలా ఉందో. అలాగే ఇంకొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు. 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేటువంటి జాబ్‌లో నుంచి రిటైర్మెంట్ అవుతారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద మొత్తంలో మనీ ఇస్తారు. సో, వీళ్ళు దాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే భయంగా ఉంటుంది. సో, ఎవరైనా దొంగలు పడతారేమో, సో, ఈ డబ్బు నాకొచ్చిందని అందరికీ తెలిసిపోయింది. ఎవరైనా మర్డర్ చేసి కూడా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటేమంటే రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పని ఉండదు, ఇన్‌కమ్ సోర్స్ ఉండదు. సో, దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసామంటే మంత్లీ డబ్బు వస్తది. దాంతో పాటు మన మనీ సేఫ్‌గా ఉంటది. ఈ సేఫ్టీకి ఎవరిస్తారు? కేవలం మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. సో, కాబట్టి ఇది ఫేకు అలా అంతా ఏముండదు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది ఎప్పటినుంచో ఉంది. దాన్ని హ్యాండిల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో, కాబట్టి ఈ విధంగా మీరు 5,000 వరకు మంత్లీ ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.